భగవద్గీత 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? भगवदगीता 8वें अध्याय में कितने श्लोक है? तो क्या कर रहे हैं? डेली पढ़ रहे हैं, इतना तो आइडिया। तो भगवदगीता 8వ అధ్యాయంలో 27 శ్లోకాలు 27 28 శ్లోకాలు 16వ శ్లోకం ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తను అర్జున మాముపేత్తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మనం తెలుగులో వింటూ ఉంటాం పిల్లకాకులకి ఏం తెలుసు? ఉండేది దెబ్బ. ఈ పిల్లకాకులు అంటే మనలాంటి వాళ్ళంతా ఈ సంసారంలో ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లకాయలు, చదువులు, పెళ్ళిళ్ళు, సంపాదన, అంటే మామూలు అంటే మీరంతా ఆలోచించేది అనే కదా. మనం అంతా ఇలా ఆలోచిస్తాం. వీళ్ళని పిల్లకాకులు అంటారు. పిల్లకాకులు అంటే ఈ సంసారంలో ప్రతి ఒక్కడు కూడా పూర్తి దుఃఖాన్ని అన్నాడు ఇక్కడ ఆయన. అంతకు ముందు శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. అంతకు ముందు శ్లోకంలో కూడా మాముపేత్య పునర్జన్మ, ఇక్కడ కూడా మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సో మానవ జీవితంలో మనకి ఇక్కడుండే సమస్యలు, ఇక్కడుండే రోగాలు, ఇక్కడుండే ప్రమాదాలు, ఇక్కడుండే విభేదాలు, మీకు మీ తల్లిదండ్రులతో విభేదాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ తలకాయ ఒకటి, మీ తలకాయ ఒకటి, అంతే కదా. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కానీ అభిప్రాయాల్లో భేదాలు వస్తాయి కదా. వాళ్ళు ఇటు చేయాలనుకుంటారు, వాళ్ళ అనుభవం కొద్ది. మీ తెలివితేటలు కదా, మీరు ఎట్లా అనుకుంటారు. మామూలు తర్వాత మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినట్టు మీరు వింటారా, సపరేట్. కానీ తేడాలు మాత్రం ఖాయం. అంటే గురువు గారి శిష్యులు ఆయన అడిగా, భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి తెలియదు. మందిరంలోనే ఉంటున్నాం, మనకి రోజు చదువుతున్నాం. భగవద్గీత చదువుతున్నాం అంటే 8వ అధ్యాయం 28 రోజులు చదువుతాం, మళ్ళీ చదువుతూ ఉంటాం. ఈ భగవద్గీత ఒకసారి చదివితే పక్కన పడేసేది ఏం లేదు. భగవద్గీతని బతుకంతా చదువుతూ ఉంటారు. జిందగీ భర్ పడేగా హో గయా హై, జిందగీ భర్ భగవద్గీత పడోగి హో గయా హై, ఫిర్ భీ తోడా హీ బైఠతా హై. మనం ఎంత చదివినా కూడా మన కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మనం మళ్ళీ మామూలు బతుకులేదు. కాబట్టి రోజు అంటే రోజు గిన్నెలు తలుచుకుంటారా లేదా, లేకపోతే జిడ్డు పడుతుంది, లేకపోతే మురికి వస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఒళ్ళు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు క్లీన్ చేసుకోవడం, తలకాయ కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవడం. రోజు భజన చేయాలా, రోజు క్లాసులు వినాలా, రోజు సేవ చేయాలా, లేకపోతే మళ్ళీ కుక్కతోక, మళ్ళీ ఏందో ఆలోచన, ఈర్ష్య, ద్వేషాలు, కామక్రోధాలు. అంటే కుక్కతోకనే ఇట్లా పట్టుకుని ఉంచినంత వరకు తిన్నగా ఉండేది అనే కదా. అట్లని చెప్పి కుక్కతోక పట్టుకోవడానికి పోమాక, కుక్కతోక కరుస్తుంది మిమ్మల్ని, తెలుసుదా. కానీ కామన్ సెన్స్, పట్టుకుంటేనే తెలుస్తుందా అది. కుక్కతోక వంకరగా ఉందంటే అంతే, అది దాన్ని వదిలిపెడితే అట్లాగే ఉంటుంది. అది పట్టుకుంటే అట్లా పట్టుకోవచ్చు, వదిలిపెడితే పడలేదు. ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు అనే. అంటే మానవ జీవితం అనేది సావధాన్, సాధకుడు, సాధించాల్సింది. ఎవరికైతే సాధించాల్సింది లేదో, ఎవడైతే సాధన చేయడో వాడు మనం
అంటే జీవితంలో లక్ష్యం లేకపోతే, మనం ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మన పాత బుద్ధులు, పాత అలవాట్లు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో మొదట్లో ఏమన్నాడు, ఈ 15వ శ్లోకంలో మాముపేత్య పునర్జన్మ, నా వెనకాల పడిన వాడికి పునర్జన్మ లేకుండా పోతుంది. కాబట్టి జీవితంలో మీరు ఉద్యోగాలు చేయండి, పెళ్ళాం బిడ్డలతో ఉండండి, ఏమన్నా చేయండి, కానీ జీవితం ఉద్దేశం ఏం పెట్టుకోవాలా, నేను మళ్ళీ జన్మ లేకుండా. మీకు ఇంకా ఎన్ని మాటలు జన్మ కావాలా? హౌ మెనీ టైమ్స్ ఇంకా ఎన్ని మాటలు జన్మ ఎత్తాలనుకుంటున్నారు? ఒకసారి చాలా 2 సార్లు మిమ్మల్ని అడుగుతున్నాం. బాగుందంటే ఇక్కడే వస్తూ ఉంటా అంటారు. చాలు సార్ ఇంకంటే దానికి ఏర్పాట్లు చేసుకోవాలి, అంతే కదా. మీరు డాక్టర్ కావాలంటే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా ఇక్కడి నుంచి మీరు మీ ఇంటికి పోవాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఈ రోడ్లో పోవాలా, ఆ రోడ్లో పోవాలా, సైకిల్ మీద పోవాలా, ఆటో ఎక్కాలా, వాటెవర్. లక్ష్యం రాగానే మీలో దానికి ప్లానింగ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి జీవితంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలో భగవంతుడు మాముపేత్య పునర్జన్మ. భగవంతుడు ఏం చేస్తాడు, మనిషి జన్మ దొరికిన వెంటనే మనం ఏం లక్ష్యాన్ని పెట్టుకోవాలా, మనం పునర్జన్మ లేకుండా ఎలా బతకాలా, అంతే కదా. నేను అడుగడుగున ప్రమాదాలు ఉంటే, ఏ రోజుకి ఆ రోజు సమస్యలు ఉంటే, బతుకంతా ఇలాగే ఉంటే ఇక్కడ ఏం సుఖపడుతున్నారు? అయినా కూడా మనం తెలివితేటలు లేదు కాబట్టి, అందుకే భగవద్గీత చదవడం, గురువులను కలుసుకోవడం, భగవద్గీత చదవడం మనకి జీవితాన్ని ఇంకో పద్ధతిలో గడపచ్చు. మామూలుగా జనాలంతా కూడా చిన్న చిన్న ప్లాన్, మనకి నెల్లూరులో దోమలు కొడుతున్నాయి, బాగాలేదు ఇక్కడ, మేబీ మనం అక్కడికి పోతే ఇక్కడికి పోతే దోమలు లేని చోట, అక్కడ దోమలు లేకపోవచ్చు, అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అక్కడ భగవంతుడు దుఃఖాలయం అశాశ్వతం. భగవంతుడు 2 శబ్దాల్లో ఈ సంసారాన్ని తీసి పారేశాడు ఆయన. దుఃఖాలయం అశాశ్వతం అంటే భగవంతుడు చెబుతున్నాడు, ఈ సృష్టి చేసిన ఆయన, ఈ జగత్తును సృష్టించినటువంటి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం. అంటే మనం దుఃఖాలయంలో ఉండాలన్నా కూడా వీలు కాదు, మళ్ళీ రావచ్చు కావాలంటే. ఇక్కడ ఉండాలనుకున్నా కూడా మనల్ని గెంటేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ గెంటుతూ ఉంటాడు. అంటే ఇదంతా ఏంది, నేను ఎక్కడ ప్రశాంతంగా బతకచ్చు అంటే మిమ్మల్ని వచ్చినప్పుడు గెంటుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు కుక్కలు వస్తూ ఉంటాయి, గెంటుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటుంది, గెంటుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అని బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి ఉందంటే ఇదేంది గొడవ, రోజు వస్తుంటే ఈ తిట్లేంది, ఈ సమస్యలు ఏంది, ఈ గొడవలేంది, నేను ఎక్కడుంటే ప్రశాంతంగా బతుకుతాను. మాముపేత్య పునర్జన్మ. కాబట్టి మన సమస్య ఇక్కడ తినడానికి ఉందా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా. సొంత ఇల్లు ఉంటే రోజులు గడవా ఏంది, సొంత ఉన్నా కూడా రోజులు గడిచిపోతాయి. అంటే సొంత ఇల్లు లేకపోయినా కూడా రోజులు ఆగేది ఏంటి. తిండి తిన్నా లేకపోయినా రోజులు మాత్రం ఆగు. మనం బ్రహ్మాండంగా విందు భోజనాలు చేస్తున్నాం, మనం రోజు సాదా భోజనం చేస్తున్నాం. మీరు విందు భోజనాలు చేయగలుగుతున్నారు కాబట్టి మనం జీవితాన్ని పొడిగించుకోవాలా, వీలు కాదు. మీరు సాదా భోజనం చేస్తున్నారు, ఏం అవసరం, అది జీవితం అయిపోతే అదే ముగిసిపోతుంది. గుడ్ ఆర్ బ్యాడ్, టైమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్. కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మాముపేత్య పునర్జన్మ. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎవడు నన్ను ఇక్కడ పెట్టాడు, ఎందుకు పడేస్తాడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి, జైల్లో ఊరికే పడారు అంటే మీరు ప్రశాంతంగా ఉన్నారు, ఏం నేరం చేయటంలా, ఏం దొంగతనాలు చేయటంలా. సో జైలు డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ మీతో ఏం పని ఉంది? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే చట్టాలు ఉల్లంఘిస్తున్నారో,
ఎవరైతే ఇతరుల యొక్క హక్కుల్ని వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారో, మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, చట్టాలు ఉల్లంఘించడం, వీళ్ళందరి చుట్టూరా పోలీసులు తిరుగుతారు కదా. కాబట్టి మామూలు పేర్తే పునర్జన్మ. భగవంతుడు మన ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పడేశాడు? మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమి మీద ఎందుకు పడేశాడు భగవంతుడు? ఎందుకంటే మనం ఆయన దగ్గర ఉండడానికి మనం ఇష్టపడలేదు, లేదా మన ప్లాను ఆ దేవుడికి దూరంగా పోతే మనం ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు, అంతే కదా. మీరు ఇక్కడికి వచ్చారంటే ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. మేము గురువు గారి దగ్గరికి వచ్చాం, ఇక్కడికి వస్తే మా మా స్వేచ్ఛతో పాటు వచ్చాం ఇక్కడికి, అంతే కదా. బలవంతంగా ఏం రాలా, అటు ఇటు చూసాం. గురువు గారి దగ్గరికి పోతే తెల్లారుజామున లేవాలా, గురువు గారి దగ్గరికి పోతే మనం టీ కాఫీలు వదిలిపెట్టాలా, సినిమాలు పోవడానికి లేదు. కాబట్టి గురువు గారి దగ్గర పడి ఉంటే మన బతుకులు బాగుపడతాయి, అంతే కదా. అది ఎందుకుంటాం గురువు దగ్గర. మామూలు పేర్త్య పునర్జన్మ. ఈ సంసారంలో ఇవన్నీ చూసి మనం బాగు చేసే వాడి దగ్గరికి పోయి అంటే ఒకరోజుతో బాగుపడం, రోజు చెబుతూ ఉండాలి, మెల్లమెల్లగా రోజు అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ సంసారంలో మనం దేనికి వచ్చామా అంటే మనం అనుభవం పండి నేను బాగుపడితే కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి పోలేను, అంతే కదా. ఈ జైల్లో నేరాలు చేసి ఎన్ని చేస్తే బయటికి పోతా అంటే వదిలిపెడతారే. వాళ్ళకి నమ్మకం కలిగితే వీడు ఇంక బాగుపడ్డాడు, బయటికి పోతే వీడు హత్యలు చేయడు, వీడు మోసాలు చేయడు, అబద్ధాలు చెప్పడు అని వాళ్ళకి నమ్మకం కలిగితే జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేస్తారు. ఆల్రెడీ వీడు ఇంకా మంచి వ్యక్తిగా మారిపోయినాడు, గివ్ హిమ్ ఏ ఛాన్స్, గెట్ అవుట్. కాబట్టి మామూలు పేత్య పునర్జన్మ. మనం దేవుడు చెప్పినట్టుగా బతకనంత వరకు పుట్టడం చావడం, పుట్టడం చావడం. కాబట్టి ఏదో ఒక జన్మలో మనం అలవాటు చేసుకోవాలా, దేవుడు ఎవరు, ఆయన నియమాలు ఏమిటి, ఆ విధంగా బతికితే నాకు లాభం ఏంటి, లేదా ఏది చేసినా కూడా లాభం చూసుకుంటాం. నేను ఇక్కడ ఇవన్నీ చేస్తున్నామంటే మాకు డబ్బు దొరకకపోవచ్చు, కానీ మనశ్శాంతి కలుగుతుంది. మాకు పదవులు లేకపోవచ్చు, కానీ మేము ఏ విధంగా బతుకుతుంటే మాకు సుఖంగా ఉంది, మనశ్శాంతి ఉంది, సుఖం ఉంది, ఇంకేం కావాలి, సరిపోయింది. డబ్బులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్ని తలనొప్పులు అయితే లాభం ఏంది? అంటే భగవంతుడు చెబుతుంది మామూలు పేత్య పునర్జన్మ. తెలివి గల వాళ్ళంతా జీవితంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకు బతుకుతారా అంటే సాగు పుట్టుల నుంచి ఎలా బయటపడాలి సార్. ఇక్కడ మా మందిరానికి రోజు వచ్చేవాళ్ళని తప్పించి ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఈ ఉద్దేశం పెట్టి బతుకుతున్నారా? ఆనెస్ట్లీ చెప్పండి. రోజు వచ్చేవాళ్ళకి తెలిసే విషయాలు, మీరు కొత్తగా వస్తున్నారు, కొత్త మొహం 1, కొత్త మొహం 2, కొత్త మొహం 3, కొత్త వాళ్ళు, వీళ్ళంతా పాత మొహాలు, తిలకాలని వాళ్ళంతా. అని మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు జీవితంలో నేను సాగు పుట్టుకల నుంచి బయటపడాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకుని బతుకుతున్నారా? అనుకోలే ఎప్పుడు. ఎంతవరకు మీరు అబ్బాయికి ఏం చేయాలా, అమ్మాయికి ఏం చేయాలా, సంపాదన ఏం చేయాలా, సమాజంలో మన బాధ్యతలు ఏంటి, కానీ ఈ ఆలోచన ఎప్పుడు రాలా. భగవంతుడు చెబుతున్నాడు మానవ జన్మ దొరికితే నువ్వు సాగు పుట్టుకల నుంచి బయటపడవచ్చు. అవకాశాన్ని కోల్పోయితే ఎక్కడ కొట్టుకుపోతావు మళ్ళీ తెలియదు. వచ్చే జన్మ మానవ జన్మ కాదనుకోండి, మీరు చేయగలిగిందేం లేదు. మానవ జన్మలోనే సాగు పుట్టుకల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయవచ్చు. కొంత పని అవుతుంది, మిగతా పని మళ్ళీ వచ్చే జన్మ. అంటే ఈ జన్మలో పూర్తి కాకపోతే భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఈ జన్మలో మీరు కోరికలు తీరకపోతే మీరు ఈ జన్మలో పెళ్లి చేసుకున్నారు, మీరు అనుకుంటారు ఈ పెళ్ళం కాదు అట్లాంటి మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ ఈ విధంగా మళ్ళా. కానీ ఎప్పుడైతే సాగు పుట్టుకల నుంచి బయటపడాలా ఈ ఆలోచన వచ్చిందంటే మెల్లిగా దానికి కావాల్సిన తెలివితేటలు, దానికి కావాల్సిన అవకాశాలు, దానికి కావాల్సినటువంటి ఏర్పాటు భగవంతుడు చేస్తాడు. మీరు ఏది కోరుకుంటే దానికి ఏర్పాటు ప్రారంభమవుతాయి. కానీ భగవంతుడు ఏమన్నాడు, తెలివి గల వాళ్ళు సాగు పుట్టుకల నుంచి ప్రయత్నం చేస్తారు.
అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మీరు దేనికోసం బతుకుతున్నారు అంటే తాగుబుట్టుల్ని బయటపడ్డాను. అది ఇక్కడ ఏం చేస్తారు ఆ మొహం చూస్తారు ఏంది మీకంటే జూనియర్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ 2 years. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇస్కాన్లో 20 years 10 years 15 years 10. కానీ ఆ మొహం చూస్తే ఆమె చెబుతుంది మీకు, మీరు చెప్పాలా మనం ఎందుకు ఇస్కానికి పోతున్నాము? ఎందుకంటే చావు పుట్టుకల నుంచి బయటపడడానికి ఏం చేయాల్సి ఉంటుంది? మనసు ఇక్కడ ఉంటే ఇక్కడ పుడతాం, మనసు దేవుడి మీద ఉంటే అక్కడికి పోతాం, సింపుల్. కాబట్టి మనసు దేవుడి మీదకి పోతుందా లేదా? మీరు మందిరంలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఉద్యోగం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉంటా. కానీ చూసుకోవాలి మనసు ఎటుపోతుంది, నా మనసులో దేవుడి వైపు పోతుందా లేదా? పోకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలా, మా రోగం ఇస్తారు, మా మనసు దేవుడి మీద పోవటం లేదు అంటే గురువు గారి దగ్గరికి పోవాలి. శరీర రోగం అంటే ఆ డాక్టర్, మానసిక రోగాలు అంటే ఈ డాక్టర్. మనస్సుని సరి చేసుకోవాలంటే ఎవరైతే ఆ విధంగా బతుకుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెబుతాడు మాముపేత్య, సార్ మీరు ఇంతకంటే ఎక్కువ ఆనందం దొరికితే, సంసారం కంటే ఎక్కువ ఆనందం దొరికితే అప్పుడు మీ మనసు అటు తిరుగుతుంది, దానికి మీరు కృష్ణ భక్తి చేయాల. మాముపేత్య అంటే నా శరణ పొందము, ఏమవుతుంది? దుఃఖాలయం అశాశ్వతం. ఎవరు కూడా అందరూ సొంతలు ఎందుకు కట్టుకుంటారు? అద్దెలు ఖాళీ చేయాలా, ఇంకో చోటు పోవాలా, మళ్ళీ వాడు ఖాళీ చేయమని, నా కూతురు పెళ్ళి ఖాళీ చేయవయా, నేను అమ్ముకు పోవాలి ఖాళీ చేయవయా, లేదా మీ కబ్జా మీద అయిపోతుందని ఖాళీ చేయమంటాడు. 2 ఏళ్ల కంటే ఎక్కువ రోజు ఉండొచ్చుడు, ఎందుకంటే మళ్ళీ కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఖాళీ కాదు, కోర్టు ఖాళీ కాదు, అట్లా అంటే మారుతూ ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? ఇదంతా ఎక్కడ కూడా నా సొంత గుడిసో ఇల్లు కట్టుకుని ఆ రకంగా పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఈ జన్మలో కొన్ని ఇబ్బందులు, వచ్చే జన్మలో ఇంకో ఇబ్బంది. ఎక్కడ పుట్టినా కూడా, ఏ జన్మ ఎత్తినా కూడా, ఎక్కడ జన్మ ఎత్తినా కూడా ఇబ్బందులు ఇబ్బందులు ఇబ్బందులు. భగవంతుడు ఏమన్నాడు? మాముపేత్య, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు పునర్జన్మ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం. నాపునవంతి మహాత్మన, ఎవడైతే ఈ విధంగా భగవంతుడు, పునర్జన్మ, ఆత్మ ఇలాంటి విషయాలు ఆలోచిస్తుంటారు వాళ్ళని మహాత్ములు అంటారు. మహాత్ములు అంటే కాషాయగోడులు కాదు, మహాత్ములు అంటే ఎవరైతే ఆత్మ, పునర్జన్మ, భగవంతుడు ఇటువంటి విషయాలు తలకాయలు గిర్రు అని తిరుగుతున్నాయో దీని గురించి ఏం చేయాలని వాడు మహాత్ముడైనట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు హుందాగా ఉన్నాయి. మనమంతా కూడా ఇక్కడే డబ్బులు, ఖర్చులు, భోగాలు, రోగాలు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒకే ఇదే పని కదా. దీని నుంచి బయట ఆలోచన చేసేవాడు అంటారు మహాత్ముడు. అందుకని ఏమన్నాడు? నాప్నువంతి సంసిద్ధిం పరమాం గతః, అటువంటి వాళ్ళు అల్టిమేట్ సక్సెస్. మామూలు సక్సెస్లు కాదు. మామూలు సక్సెస్ అంటే ప్రధానమంత్రి అయిపోయినారు, కోటీశ్వర్లు అయిపోయినారు, మామూలు సక్సెస్. కానీ సంసిద్ధిం పరమ సంసిద్ధి, అల్టిమేట్ సక్సెస్ అంటే మనకి దేవుడు అంటే ప్రేమ కలగడం, దానివల్ల చావు భయం పోవడం, దానివల్ల మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చావు వస్తే అప్పుడు హరే కృష్ణ అని చెప్పి పారిపోవడానికి ఇక్కడి నుంచి. ఈరోజు శ్లోకంలో ఆ బ్రహ్మ భువనార్లోక అంటే ఈ 14 లోకాలు ఉన్నాయి ఇక్కడ. 7 స్వర్గలోకాలు, 7 పాతాళ లోకాలు. పాతాళ లోకాల్లో యాతనలే యాతనలు, స్వర్గలోకాల్లో సుఖాలే సుఖాలు. కానీ భూలోకంలో కొద్దిగా సుఖాలు, కొద్దిగా దుఃఖాలు. కాబట్టి ఇది రైట్ ప్లేస్ నేర్చుకోవడానికి. పూర్తిగా సుఖాలుంటే మనకి దేవుడు అవసరం కనిపించదు. మరీ జీవితం నరకంగా ఉంటే మనకి ఆ బాధలు అంటే ఒక అడుక్కు తినేవాడి దగ్గరికి వెళ్ళి లేబర్ క్లాస్ దగ్గరికి భజన చేయమంటే బతకడానికి ఇబ్బంది పట్టి భజన అంటే ముందు సంపాదించుకోవాలి, తినాలా,
టైం లేదు వాళ్ళకి. అంటే పాపం కూలాళ్ళు పొద్దున పని చేయడం, రాత్రి తినడం, పండుకోవడం, పొద్దున అలసిపోతారు కదా రోజంతా పని చేస్తారు. వాళ్ళ బతుకుల్లో భజన చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మరీ బాగా డబ్బులు ఉంటే మాకు దేవుడు అవసరం ఏంది సార్, మాకు అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళకి కళ్ళు కనిపించవు కదా. కానీ ఈ భూలోకంలో మనుషులుగా పుడితే మనకి ఈ విధంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఏమన్నాడు, ఆ బ్రహ్మ భువనార్లోక. ఆ బ్రహ్మ భువనార్లోక అంటే బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్నిటికంటే ఈ జగత్తులో అన్నిటికంటే గొప్ప ప్లేస్ ఏదైనా అంటే బ్రహ్మలోకం. అన్నిటికంటే నీచమైన ప్రదేశం పాతాళలోకం. ఆ బ్రహ్మ భువనార్లోక. ఈ అన్ని లోకాల్లో కూడా ఏమంటున్నాడు, పునరావర్తన అవుతుంది. ఎక్కడికి పోయినా కూడా అదే డబ్బున్నాళ్ళు అవుతారు. డబ్బున్నాళ్ళది కొద్దిగా సుఖాలు ఉన్నాయి, కానీ కాలం మీకు కూడా గడిచిపోతుంది. రోగాలు మీకు కూడా వస్తాయి, ముసలితనం మీకు కూడా వస్తుంది. పదవులున్నా డబ్బున్నా మనకు కొంత సౌకర్యాలు కలగచ్చు, కానీ అందరికి కూడా కామన్గా కాలం అనేది గడిచిపోతుంది. రోగాలు అనేవి వస్తూ ఉంటాయి, మనకు ముసలితనం వస్తూ ఉంటుంది. మనం టక్కన ఒకరోజు చనిపోవాలి. దాన్ని ఏమంటారు, అందరికీ ఏం చేసింది. దాన్నే మనం ఒక చక్కటి ఉదాహరణ, ఒకడికి బంగారు సంఖ్యలు వేస్తారు. బంగారు సంఖ్యలు అంటే బేడీలు, చైన్స్ కట్టేస్తారు. మిమ్మల్ని బంగారు సంఖ్యలతో కట్టేస్తాం, ఈ ఇనుప సంఖ్యలతో కట్టేస్తాం. మీరు చెప్పుకున్న బంగారు సంఖ్యలు సరే, కానీ కదలగలుగుతారా ఏంది? కదలలేదు. సంఖ్యలు అంటే ఇక మీ కాళ్ళకి బేడీలు వేసి చేతులకి బేడీ, నేరస్తులకి వేస్తూ ఉంటారు. నేరస్తులకి 2 చేతులకి 2 కాళ్ళకి ఇటు పోతూ ఉంటాయి, ఆయన పారిపోకుండా. అవి బంగారు బేడీలు కావచ్చు, కానీ మీ స్వాతంత్రం కోల్పోయారు. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేనికి వాడికి తేడా ఏంటంటే కొద్దిగా భోజనాల్లో మీ బెడ్రూములు కొద్దిగా ఎక్విప్మెంట్, కానీ అందరికీ సమస్య వచ్చి ముసలితనం, రోగం, చావు ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఎక్కడికి పోయినా కూడా, మీరు స్వర్గలోకానికి పోయినా కూడా అక్కడి నుంచి కూడా మీ పుణ్యాలు అయిపోయాయంటే శ్లోకం ఉంది, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యే మర్త్యలో ఈ పుణ్యాలు క్షీణించిపోయాయంటే, అయిపోయినాయంటే స్వర్గలోకం నుంచి ఒక్క తోపు దోస్తారు మిమ్మల్ని. నువ్వు ఇక్కడ ఉండడానికి అయిపోయింది, నీ డబ్బంతా ఖర్చు అయిపోయింది, మళ్ళీ పోయి సంపాదించుకో. స్వర్గాలకు పోయినా కూడా మళ్ళీ వెనక్కి రావాలి, నరకాలకు పోయినా కూడా మళ్ళీ వెనక్కి రావాలి. అంటే నరకాలకు పోతారు చేసిన హత్యలకి, సారాయి తాగేందుకు, మాంసం తిన్నందుకు, మనం ఈ పాడి పనులకి అన్నిటికీ నరకాలకు పోతాం. చిత కొడతారు, చావు కొడతారు, అంత అనుభవం అయిపోయిందా ఇంక పో నువ్వు. మళ్ళీ ఏం సంపాదించుకుంటావో దాన్ని బట్టి మళ్ళీ చూస్తాం. అంటే జైల్లో 3 నెలలు పెడతారు, అదో వదిలిపెడతారు. మళ్ళీ చేస్తే మళ్ళీ పోవాలా లేదా? మీరు చేసిన నేరానికి 3 నెలలు జైల్లో పంపిస్తారు. ఆ 3 నెలలు అయిన తర్వాత వదిలిపెడతారు. మళ్ళీ నేరం చేస్తే మళ్ళీ వాపస్ అన కదా. అటు భగవంతుడు అన్నాడు, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దగ్గర దాకా ఎక్కడికి పోయినా కూడా చక్కర్లు కొడుతూనే ఉండాలి. బహుశా పాతాళ లోకం నుంచి భూలోకానికి రావచ్చు, భూలోకం నుంచి స్వర్గలోకంలోకి పోవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి, కానీ ఇక్కడే తిరుగుతూ ఉండాలి. అందుకని ఆయన ఏమన్నాడు, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తన అర్జున. కొద్దిగా స్టాండర్డ్స్ మారినా బతుకు మాత్రం అదే, ముసలితనం, పుట్టడం, రోగాలు, ముసలితనం, చావు, పుట్టడం, ముసలితనం, రోగాలు, చావు. ఎక్కడికి పోయినా కూడా రోగాలు తక్కువ ఉంటుంది. స్వర్గంలో మనకి ముసలితనం కనబడదు, రోగాలు కనబడవు, కానీ చావు అనేది ఉంటుంది స్వర్గాల్లో కూడా. అందుకని ఆయన ఏమన్నాడు, ఆ బ్రహ్మభువనార్లోక పునరావర్తనం అర్జున మాము పేతెత్తుకో ఉంది. దానికి సొల్యూషన్ చెబుతున్నాడు. సమస్య ఇది, నువ్వు ఎక్కడికి పోయినా కూడా సుఖాలు అనుకుంటావు, కానీ
జీవితం మాత్రం ముగిసిపోతుంది, మళ్ళీ జన్మెత్తూ ఉంటాం. ఎందుకంటే మనకి శాశ్వతమైన సుఖం దొరకటం లేదు, మనకి అంతులేని సుఖం దొరకటం లేదు. అంతులేని సుఖం, శాశ్వత సుఖం దొరికితే మనం అక్కడే ఉండిపోతాం. అది దొరకనంతకాలం వెతుకులాట, తిరుగులాట, వెతుకులాట. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? అందుకని ఇస్కాన్ మందిరాన్ని ఏమంటారు? ఎంబసీ. మీరు ఇస్కాన్ మందిరం చేరారంటే ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎలా నువ్వు బాగుపడితే పునర్జన్మ లేకుండా నువ్వు తిన్నగా వైకుంఠానికి పోవచ్చు. ఇస్కాన్ మందిరాల్లో మామూలుగా అన్ని మందిరాల్లో ఈ ట్రైనింగ్ ఉండాలి. అన్ని మందిరాలు ఉండేది పాడు జీవితం నుంచి బయటపడడం ఎలా, మంచి అలవాట్లు చేసుకోవడం ఎలా, భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవడం ఎలా, ఆ భగవంతుడి సంబంధంలో ఉండే ఆనందాన్ని పొందడం ఎలా. ఇప్పుడు అక్కడికి వెళ్తే శుద్ధ ఆనందం. ఇప్పుడు మీరు పాయసంలో ఇసుక కలిసింది అనుకోండి, పాయసంలో ఇసుక కలిగితే నేను పెడతా, తెలీదు ఇసుక పడింది, మీకు ఇస్తా, ఒక కప్పులో పాయసం ఇస్తా, దానికి కొద్దిగా ఇసుక పడింది, మీరు పాయసం తినాలని చూస్తారు, మధ్య మధ్యలో ఇసుక వస్తుంది. ఇక్కడుండే సుఖం అట్లా, ఇక్కడ భక్తి చేస్తాడు సుఖంగానే ఉంది, కానీ శరీరానికి కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శరీరం ఉంది కదా, మేము భక్తి చేస్తున్నాం, మాకు ఒక ఆనందం కలుగుతుంది, కానీ మీకుండే శరీరానికి ఉండే ప్రాబ్లమ్స్, మా శరీరానికి ప్రాబ్లమ్స్ మాత్రం అవే ఉంటాయి. మీకు అన్ని ప్రాబ్లమ్సే, మాకు కొద్దిగా పాయసంలో ఇసుక కలిగినట్టుగా కొద్దిగా బాగున్నట్టుంది భజన చేస్తూ ఉంటే, కానీ మళ్ళీ శరీరానికి కీళ్ళు బిగుసుకుపోయాయి, కళ్ళు కనిపించడం లేదు, నడుము నొప్పి పట్టుకుంది, అంటే అటు తీపి ఉంది, అటు ఇసుక వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం పాయసంలో ఇసుక కలిగినట్టుగా బతుకుంటుంది. కానీ ఈ శరీరం వదిలిపెడితే ఇంక పాయసమే పాయసం మీకు, అంతే కదా, ఇంక శరీరం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, ఇంక ఏం లేదు సమస్య. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు? మాముపేత్య పునర్జన్మ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మీరు వినాయకుడిని పూజిస్తే మీకు పునర్జన్మ లేకుండా పోతుందా? అందుకే భగవంతుడిని ముకుందుడు అన్నారు. ముకుందుడు. మీరు శివుడిని పూజిస్తే ఏదేదో దొరుకుతాయి. ఏ దేవుడిని పూజించినా సాయిబాబాలు కాదు, ఈ సాయిబాబాలు, వెంకయ్య స్వాములు వేస్ట్ మనుషులు. కానీ వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, వీళ్ళందరినీ పూజిస్తే అంత ఇంత పారేస్తారు. మీరు వాళ్ళ దగ్గర ఉండేటువంటి, వాళ్ళ పరిధిలో ఉండేటువంటి శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, దాంతో మీకు ఏదో అదో చేస్తారు, ఈ కోరికలు తీరుస్తారు. కానీ మీకు ఆనందం కావాలంటే మాత్రం ఎవరు ఇవ్వలేరు మీకు. అది ఇది ఆనందం అనేది ఆత్మ. అంటే మీరు పరమాత్ముడి దగ్గరికి వస్తే మీ ఆత్మ మేల్కొంటుంది, అప్పుడు మీకు ఆనందం. మీరు దుర్గమ్మ దగ్గరికి వెళ్తే తీసుకో, 10 కోట్లు తీసుకో. శివుడి దగ్గరికి వెళ్తే అయిపో, మంత్రి అయిపో, ఎమ్మెల్యే అయిపో. కానీ ఆనందం అనేది దాని జోలికి పో, అది వాళ్ళ చేతుల్లో లేదు. అది అంటే ఆనందం కావాలంటే మనం ఆధ్యాత్మిక నియమాల్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక సంబంధాలని మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. నా సంబంధం ఎవరితో ఉన్నది? మామూలుగా మీ సంబంధం ఎవరితో ఉందంటే ఏం చెబుతారు మీరు? భారతదేశంతో ఉంది, ఆంధ్ర వాళ్ళతో ఉంది, మా నాయుడు కమ్యూనిటీతో ఉంది, నా పెళ్ళాం బిడ్డలతో ఉంది, నా బంధువులతో ఉంది. కానీ ఎవడు కూడా నాకు దేవుడితో సంబంధం ఉంది అని జవాబు ఎవడు ఇయ్యడు కదా. నాకు దేవుడితో సంబంధం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ బాధ్యతలు వదిలించుకొని, ఈ తలనొప్పులు వదిలించుకొని మనం ఎలా, మీరు రిటైర్ అయిపోతారు. దానికి ప్రభుజీ మీరు రిటైర్ అయితే ఏం చేస్తారు? ఇంకో ఉద్యోగం అక్కడి నుంచి తీసి పారేస్తారు, వాడవాడు ఇంకోడవాడో. అదే మీరు లెక్చరర్గా రిటైర్ అవుతాడు, వాడవాడో ప్రైవేట్ కాలేజ్ పిలుస్తాడు మళ్ళీ. సరే, మా అన్నయ్య అదే చేశాడు. మా అన్నయ్య సైంటిస్ట్గా గవర్నమెంట్లో పనిచేశాడు.
బాగా కట్టలు కట్టలు సంపాదించాడు. కూడా రిటైర్ అయ్యాడు. నేను అనుకున్నా, ఒరే వీడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, ప్రశాంతం కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఆ బంజారా హిల్స్, ఆ జూబ్లీ హిల్స్లో 12 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు మా బ్రదర్. ఆ లెవెల్లో ఉండేవాళ్ళే ఆ జూబ్లీ హిల్స్లో ఉంటారు. అక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కోట్లో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు. అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మమ్మల్ని పిలిచాడు చూపించుకోవడానికి. నా ఇల్లు చూడు, అదొకటి కావాలి, అమెరికాలోనే ఉండొచ్చు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు. నేను అనుకున్నా ఈయనకి బాగా పెన్షన్ వస్తుంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ప్రశాంతంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఇంకా కనీసం ఎందుకంటే 62 ఏళ్ళ దాకా తాకిన పాపాన్ని పోలేదు. భగవద్గీత భాగవతం అలవాటు లేకపోతే దాని జోలికి ఎందుకు పోతారు? అలవాటు ఉంటే కానీ దీని దగ్గరికి రాలేరు. మీరు ఎప్పుడైనా చదువుతున్నారు రోజు ఇంట్లో చదవరు, ఎందుకంటే అలవాటు చేయాలి వాడని. నాయన మీకు ఇది మంచిది, చదువుతూ ఉంటుంది, అందుకని చూసి బాగానే ఉంది, సో లెట్స్ గో ఫార్వర్డ్, చదువుకుంటూ పోరు. కాబట్టి ఆయన రిటైర్ అయిన తర్వాత, నాన్న నువ్వు కూడా ఇక్కడ వచ్చి ఇస్కాన్లో, తమ్ముడిని ఉన్నా కదా ఇక్కడ, చక్కగా దేవుడు కావాల్సిన డబ్బులు ఇచ్చాడు అని వచ్చి ఇస్కాన్లో ఉండి నువ్వు ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా. ఒరే ఖాళీగా ఉండి ఏం చేస్తాను, అక్కడ పని చేస్తే నాకు మళ్ళా 1,00,000 రూపాయలు ఇస్తారు, ప్లస్ సమాజానికి అదేదో పని చేసినట్టు అవుతుంది. అంటే ఆయనకి నాగతి ఏంది, నేనెవరు, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, సైంటిస్ట్, ఇట్లాంటి ప్రశ్నలు లేవు. నేను ఇంకా సైంటిస్ట్గా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తే ఏదో సమాజానికి కొంత చేసినట్లుంటుంది, ప్లస్ మాకు ఇంకా ఆదాయం వస్తుంది. అంటే కాళ్ళు చేతులు కదిలినంతకాలం బయట పనులే చేస్తాడు, కానీ దేవుడి దగ్గరికి ఎవడు రాడు. కాళ్ళు చేతులు కదిలినంత వరకు ఏ పక్షవాతం కొట్టో, ఏ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో అప్పుడు అసార్థం కాదు ఈ విషయాలు అప్పుడు అర్థం చేసుకునే వయసు కాదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోతే నాయన అర్థమైందా ఈ బ్రెయిన్ స్ట్రోక్ కొట్టింది, కానీ అంటే పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అది నేర్చుకునే పరిస్థితి కాదు. పక్షవాతం వచ్చి పాపం చేయి కూడా కదిల్చుకోలేకపోతే వాడికి ఏంది చెప్పేది? అప్పుడు మీరు భగవన్నామని జపం చేయండి. కొద్దిగా అలవాటు అయితే అప్పుడు మీరు కంటిన్యూ అవుతుంది. అటు ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, మాము పేతు కౌంతేయ పునర్జన్మ నైవిద్యతే. మానవ జన్మ మాత్రమే మనం జీవిత సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నంతకాలం సమస్యలు తప్పవు. కాబట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మేము కూడా నేను పెద్ద ఫ్యాన్ తెచ్చాను, 5 లక్షల రూపాయల ఫ్యాన్. ఆ ఫ్యాను మీరు ఆ ఫ్యాన్ కొంటే అది ఎంత, 3,000, 2,000, 3,000. జనాలంతా తోసుకుంటున్నాడు. ఈయన వచ్చి నన్ను దోస్తాడు, మీకు ఒక్కడికైనా గాలి కావాలి, పక్కన వచ్చి నిలబడతాడు. ఆయన కూడా మనిషే కదా. ఇదేంద్ర కూడా మన స్వామిలో నేను సుఖపడుతుంటే పక్కన వాళ్ళు కూడా సుఖపడాలా, కానీ ఉన్నది ఆ ఫ్యాను, అది 2 అడుగులు గాలి ఇస్తుంది. అది కాబట్టి తెచ్చుకోవచ్చు, తప్పేంలే. ఇక్కడ ఏమైనా మనకి వసతులు ఉంటే పెట్టుకోవచ్చు, కానీ లక్ష్యం మాత్రం మనం చావు పుట్టుకల నుంచి బయటపడాలి. అంటే బతుకుతో కొద్దిగా సొంతలు కట్టుకొని తప్పులేదు, అది టెంపరీ గోల్. కానీ పర్మనెంట్ గోల్ ఏంది అంటే కాబట్టి ఈ గోల్ అనేటువంటిది లోపల ఏమవుతుంది, మనం గోల్ అనగానే బయట ఎత్తుకుతూ ఉంటాం. వాడు ఒలింపిక్ మెడల్ కొట్టాలా, వాడు ఒలింపిక్ మెడల్ కొట్టాడా లేదా, కొట్టాడు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మీరు మీ గోలు మీరుకి దగ్గర అవుతున్నారా లేదా, మీ లక్ష్యాన్ని చేరుకున్నారా లేదా, అది ఎట్ట తెలుస్తుంది. మనం ఇలాంటి వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మన జీవితాన్ని చూసి మనల్ని ప్రశ్నలు అడిగి అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడ గమ్మున కూర్చుని ఉన్నారు,
మీ తలకాయలో ఏం ఆలోచనలు తిరుగుతుందో నాకడ తెలుస్తుంది. మీతో మాట్లాడుతూ ఉంటే ఓహో ఈయనకి భగవద్గీత గురించి ఏం తెలియదే, ఈయన భగవద్గీతలు చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఇంకోటి. భక్తిలాగా, భక్తి అంటే గీతలో చెప్పినట్టు, భక్తిలాగా అంటే ఏదో మీరు కూడా మందిరాలకు పోతున్నారు, ఏదో మీరు కూడా పూజలు చేస్తున్నారు, కానీ అది భగవద్గీతలు చెప్పినట్టు కాతే దాన్ని ఏమంటారు? లాగా, భక్తి లాగా. భక్తి అంటే గీతలో చెప్పినట్టు చేయడం, భక్తి లాగా అంటే చూడడానికి అట్లా, కానీ మనం సరిగ్గా చేయటం లేదు. బట్ ఇక్కడ ఏ రకంగా మనకు రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం వెళ్ళి మన రోగం అంతా చెప్పుకుంటాం. ఇక్కడ లేదు సార్, అక్కడ లేదు సార్, ఇక్కడ ఇట్టుంది సార్, అండ్ డాక్టర్ గారు పరీక్షలు చేస్తాడు, ఇది చెప్పిన హిస్టరీ అంతా వింటాడు. మనందరికీ రకరకాల హిస్టరీలు. ఆమె తాడిపత్రిలో ఎందుకు పుట్టింది, ఆ ఇంట్లో ఎందుకు పుట్టింది, ఆడవగా ఎందుకు పుట్టింది, ఆమె కోరికలు అట్లా ఉన్నాయండి, హిస్టరీ మన వెనకాల చరిత్ర, దాన్ని బట్టి. కాబట్టి మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాడి పట్టుకుని మనతో మాట్లాడి మన తలకాయలో ఏం జరుగుతుందో ఆయన కొద్దిగా ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఆయన మనకి నచ్చ చెబుతాడు. కాబట్టి ఎవరైనా కూడా జీవితంలో మనం మంచిది ఎప్పుడు కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే, మామూలు స్వాముల దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళు మీ భుజాలు తట్టి మీ డబ్బులు తీసుకుని, అంతే కదా. మా ఇస్కాన్కి వచ్చారనుకోండి, మీరు డబ్బులు ఇవ్వాలా, మీరు ఇక్కడ సేవ చేయాలా, మీరు ఇక్కడ భజన కూడా చేయాలి, బాగుపడాలి. వచ్చి డబ్బులు ఇచ్చి మీరు పోతే భలే మంచివాళ్ళు సార్ మీరు ఆనందం. డబ్బులు ఇచ్చారు కొంత పర్వాలేదు, కానీ అసలు విషయం వచ్చి మీరు మాంసాహారం ఎప్పుడు వదిలిపెడతారు, మీరు సినిమాలు చూడడం ఎప్పుడు ఆపు చేస్తారు, మీరు ఎప్పుడు తెల్లారుదాం లేచి అలవాటు చేసుకుంటారు. ఎంత చెక్ లిస్ట్. ఒక వ్యక్తి అతని బుద్ధులు మారాలంటే, అతని ఆలోచనలు మారాలంటే ఆయన రోజు కసరత్తు చేయాలి, రోజు సాధన చేయాలి అన కదా. కాబట్టి శరీర రోగాలకి మీరు పలానా డాక్టర్ దగ్గరికి, మనకుండే మానసిక రోగాలకి మనం భగవద్గీత తెలిసినటువంటి, భగవద్గీతని జీవితంలో ఆచరిస్తున్నటువంటి అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దారిలో ఉన్నారు కాబట్టి మనకి చెప్పగలుగుతారు ఈ విషయాలను అనే కదా. నేనేం చేయకుండా, నాకేం తెలియకుండా మిమ్మల్ని మోసం చేయాలి అని అందరూ అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు